డోకాలన్నమాట ఇట్లా. అట్లాంటి పరిస్థితి అప్ప అస్తవ్యస్తము ఇట్లా ఉంది. ఆమె అన్ని హాస్పిటల్ తీసుకొచ్చిన డాక్టర్ ఏం చెప్తారంటే వెన్నెముక సర్జరీ చేయాల, సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, మన చేతిలో లేదని చెప్తారన్నమాట. మంచానికి కూడా పరిమితం కావచ్చు అని చెప్పారు. ఆమెకి ఈమె నీలమ్మ కాదమ్మా అంటే అక్కడ మూట జనాలు వాళ్ళు మాట్లాడే భాష ఎట్లా ఉంటుందో చెప్తుంది చూడండి. కాదు పాప నువ్వు ఇంత చిన్న వయసులోనే ఇట్లా ఉంది కదమ్మా, అన్ని తిరిగి వచ్చినావు, అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు, అన్ని చోట్ల వేసినావు, అన్ని స్వాముల దగ్గర వేసినావు, గుళ్ళు వేసినావు, అన్ని వేసినావు, ఇది ఒక్క ప్రయత్నం చేయమ్మా పాప, నేనే బతికి బయటపడినాను, ఊరే చనిపోతుందని చెప్పారు, అట్లాంటి నేను బయటపడినాను, నువ్వు కూడా బాగా అవుతావమ్మా అని ఆమె ఇంటికి పోయి ఆమెను తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి రోజు ఆమె పట్టుకొచ్చేది. నీలమ్మ పోయి డ్యూటీ అదే, పోయి ఆమెను పట్టుకొచ్చేది ధ్యానం చేద్దాం అని. ఆమెకి అరికాల్లో మంటలు, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, అన్నం తినదు, ఏం తినదు, అట్లాంటి పరిస్థితి ఆమెది. నిద్ర లేని సమస్య, అసలు నిద్ర అనేదే లేదు ఆమెకి. వాళ్ళ ఇంట్లో ఆశలు వదులుకున్నారు వాళ్ళ భర్త పిల్లలందరూ. ఉన్న నాళ్ళు ఉంటుంది, పోయిన పోతుంది. ఇంకా చిన్న ఏజ్ ఆమెది. అట్లాంటిది ఆమె పూర్తిగా ఈ 40 రోజులు ధ్యానం పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసేదంట. ఆ ఊర్లో పిరమిడ్ కట్టాం కదా, ఆ ఊర్లో పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసేది. రోజు రోజు మార్పులు, అరికాల్లో మంటలు తగ్గడము, తలనొప్పి తగ్గడము, నిద్ర హాయిగా పట్టడము, బాగా తిండి తినాలనిపించడం, ఇట్లాంటి మార్పులు చూసిన తర్వాత వాళ్ళ భర్తకి నమ్మకం వచ్చి నువ్వు ధ్యానంకే పో, ఇంకా వేరే ఆలోచన వద్దు, మమ్మల్ని అందరూ వదిలేసి హాయిగా ధ్యానం చేసుకోబో, నీకు అక్కడే క్యారెట్ తీసుకొస్తామని చెప్పారంట. వాళ్ళ భర్తకి నమ్మకం, నువ్వు బాగుంటే చాలరా నాయన, మాకు ఇంతకంటే ఆస్తుపాస్తులు ఏమి అవసరం లేదు, మాకు నువ్వు బాగుంటే మాకు ఇంతమందికి ఆనందం అని ఆమెకు ధైర్యం చెప్పి ధ్యానం పంపించడంతో హాయిగా ధ్యానం చేసుకుంటూ ఎటువంటి ఆపరేషన్ లేకుండా బాగా అయిపోయింది.